తాజా 30 గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు ముఖ్యమంత్రి చంద్రబాబు మీద తన అసంతృప్తిని పలు సందర్భాల్లో వ్యక్తం చేస్తూ వస్తున్నారు. రాయపాటి స్వతహాగా కాంగ్రెస్ మనిషి, కానీ ఆ పార్టీ పుట్టి మునిగిపోవడంతో టీడీపీలోకి వచ్చారు. స్వస్థలం గుంటూరు అయినప్పటికీ నరసరావుపేట ఎంపీ అయ్యారు. ఆయనకు అదృష్టం బాగా కలిసి వచ్చి ఎంపీ అయ్యారు. ఇదే ఎక్కువ అని ఆనందించాలి. కానీ చంద్రబాబు తనకు సరైన ప్రయారిటీ ఇవ్వడం లేదని, కమ్మ సామాజిక వర్గాన్ని పట్టించుకోవడం లేదని బహిరంగంగానే కామెంట్లు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పోస్టు ఖాళీ అవుతోంది. ఈ పదవిని తనకివ్వాలని రాయపాటి ఒక రకంగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. రాయపాటితో పాటు రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ కూడా టీటీడీ చైర్మన్ పదవిపై కన్నేశారు. వీరిద్దరికీ ఇప్పుడు చంద్రబాబు పెద్ద జలక్ ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఎంపీలు ఎమ్మెల్యేలుగా ఉన్న వారికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వకూడదని ఆయన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె లక్ష్మీనారాయణను టీటీడీ చైర్మన్ పదవి కోసం చంద్రబాబు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ సంస్థలో ముఖ్య పాత్ర పోషించిన లక్ష్మీనారాయణ చంద్రబాబును అమితంగా ఆకర్షించారని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.